నమస్కారం 19 నేను బ్రహ్మనాయుడు. వంగవీటి ఆశలకు పేరు నాని బ్రేక్లు వేస్తున్నారా? అసలు వంగవీటి ఆశలకు పేరు నాని ఎందుకు బ్రేక్లు వేస్తారు అని అనుమానం చాలామందికి రావచ్చు. చూద్దాం. ఇప్పుడు పేరు నాని గారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన నేత, ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడైన. సరే, ఇక ఈ మధ్యకాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ తిడుతూ వివాదాల్లోకి వచ్చిన వ్యక్తి, వివాదాలే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన వ్యక్తి. అయితే ఆయన వంగవీటి ఆశలకు ఎందుకు బ్రేక్లు వేస్తున్నారు? ఆశా గారికి బ్రేక్ వేయాలనుకుంటున్నారా? ఆ ఎపిసోడ్ ఎందుకు ఇప్పుడు చూద్దాం. 2024 ఎన్నికల్లో పేరు నాని గారు పోటీ చేయలేదు. బందర్ నుంచి, ఎప్పుడు బందర్ అసెంబ్లీ నుంచి పోటీలో ఉంటారు ఆయన. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, తర్వాత వైఎస్ఆర్సీపీ పోటీ చేశారు, గెలుస్తూ ఓడిపోతూ వచ్చారు. 2019లో గెలిచారు, 2.5 సంవత్సరం మంత్రిగా పనిచేశారు. 2024లో అసలు పోటీయే చేయలేదు. కారణం వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు గారు, ఆయన పోటీ చేశాడు. కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర గారి చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత నుంచి నియోజకవర్గం మొత్తం కూడా పేరుని కిట్టు గారు పర్యటన చేస్తూ వచ్చారు, ప్రజలను కలుస్తూ వచ్చారు, వైసీపీ కార్యకర్తలను కలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కష్టాల్లో ఆయన భాగస్వామి అవుతూ ఉన్నాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక నాని గారు పోటీ చేస్తాడా చేయడా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాతావరణం ఇప్పటికీ బందర్లో ఉంది. బహుశా చాలామంది ఏమో ఆయన పోటీ చేయరు, ఇంకా వాళ్ళ అబ్బాయిని ఆల్రెడీ గత ఎన్నికల్లోనే పోటీలో దింపాడు కాబట్టి అతనే పోటీ చేస్తాడు, ఇతను చేయడని. ఈసారి కూడా బందర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో లేరంట పేరు నాని గారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి ఉన్నారు కాబట్టి. కొడుకు రాజకీయ భవిష్యత్తుకు బ్రేకులు వేసే ఆలోచనలో పేరు నాని గారు అయితే లేరు. ఆయనే కాదు, ఎవరైనా సరే కుమారుడి రాజకీయ భవిష్యత్తుని ఎవ్వరూ బ్రేకులు వేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి తర్వాత వారి వారసత్వాన్ని కోరుకుంటారు. ఇప్పుడు పేరు నాని గారి తర్వాత పేరుని కిట్టి గారు ఎమ్మెల్యే అయితే ఆయన కూడా ఒక 30 సంవత్సరాల పాటు ఆ బందరు నియోజకవర్గంలో ఒక వర్గానికి, ఒక పార్టీకి ఆయన ప్రతినిధిగా ఉండిపోతారు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి పెడుతున్నారంట. ఈ నేపథ్యంలో మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనేటువంటి ఆలోచనలో పేరు నాని గారు ఉన్నారంట. సరే, 2029 ఎన్నికల్లో వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టి గారిని మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దించి, మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి పేరు నాని గారు బరిలోకి దిగాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారంట. ఎందుకంటే గతంలో చూస్తే 2019లో వల్లభనేని బాలశౌరి గారు మచిలీపట్నం పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి చెడింది, చివరిలో జనసేనలో జాయిన్ అయ్యారు. జనసేన నుంచి ఎంపీగా మళ్ళీ పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి బందర్ ఎంపీగా ఉన్నారు. బహుశా వచ్చే ఎన్నికల్లో కూడా పేరునే నాని గారు పోటీ చేసినప్పటికీ వైసీపీ నుంచి, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి గారే పోటీ చేసే అవకాశం ఉంది. సో వల్లభనేని బాలశౌరి గారు కూటమిలోనే ఉంటారు, కూటమిలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మరి వైసీపీకి అభ్యర్థి ఎవరు? బందర్ పార్లమెంట్లో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారికే అవకాశం ఇవ్వాలి వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే కూటమిలో అదే సామాజిక వర్గం ఉంది కాబట్టి, బందర్ పార్లమెంట్లో ఆ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి. సో కాబట్టి పేరు నాని గారు ఈసారి తను ఎంపీగా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారంట. అయితే గతంలో రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు పేరు నాని గారు. మరి మాట మీద నిలబడతారో లేదో తెలియదు. ఇప్పుడు ఆయన ఆలోచన మారినట్టుగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. మరి అప్పుడేమో నేను ఇంకా ప్రత్యక్ష రాజకీయాలు ఉండను, జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఒక సైనికుడిలా ఉంటాను అని చెప్పేసి ఆయన రాజకీయాల నుంచి కాస్త దూరం అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలకి వాళ్ళ అబ్బాయిని పోటీలో పెట్టారు. వాళ్ళ అబ్బాయిని పోటీలో పెట్టినా మరి తెర వెనక మొత్తం ఆయనే నడిపిస్తారనేది అందరికీ తెలిసిన అంశమే. సరే, ఆ అబ్బాయి కూడా షైన్ అవుతూ వచ్చాడు. సో ముందు ఈ కూటమి దెబ్బకు తట్టుకోలేకపోయారు, 60-70 వేల ఓట్లు మధ్యలోనే పరిమితమయ్యారు. సో ఈసారి ఎలాగైనా సరే గెలవాలనేటువంటి ఆలోచనలో ఆయన పేరుని కిట్టు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఈయన రాజకీయాల నుంచి తప్పుకుంటా ఉన్నారు కాబట్టి మరి తప్పుకుంటారా మళ్ళీ వస్తారా అనేది కూడా అదొక క్వశ్చన్ మార్క్. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం నుంచి 2 పోటీ చేసేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు అనేటువంటి చర్చ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నడుస్తుంది. తాను ఎంపీగా, తన కుమారుడు ఎమ్మెల్యేగా. అయితే బందర్ పార్లమెంటు పరిధిలో కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నాయి. చాలా బలమైనటువంటి సామాజిక వర్గం అది. అనేక సార్లు కాపులు బందర్ ఎంపీగా గెలిచినటువంటి చరిత్ర ఉంది అక్కడ. వంగవీటి రంగా గారికి బందర్తో విడదీయరా అన్నటువంటి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన విజయవాడలో కార్పొరేటర్గా ఉన్న దగ్గర నుంచి కూడా బందర్తో ఆయనకు విడదీయరా అనే అనుబంధం ఉంది. మచిలీపట్నంలో ఆయనకు బలమైన సైన్యం ఉంది. బెజవాడలో ఎంత సైన్యం ఉందో అంతే సైన్యం అప్పట్లో వంగవీటి రంగా గారికి మచిలీపట్నంలో ఉండేదంట. సో కాబట్టి అంత స్ట్రాంగ్గా ఆ మచిలీపట్నం పార్లమెంటు, ఆ పార్లమెంటు కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు వంగవీటి మోహన్ రంగా గారికి బలమైనటువంటి కంచుకోట్లో ఉండేయంట ఆ రోజుల్లో.
ఇప్పటికీ పెద్ద సంఖ్యలో అక్కడ వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ కూడా వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడికి మొన్న ఈ మధ్యకాలంలో వారి కుమార్తె గారు కూడా అక్కడ పర్యటన చేశారు. సో వాళ్ళ అన్న కుమారులకి వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా మచిలీపట్నంలో బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు ఈ రోజుకి కూడా. సో గతంలో రాధా గారు వైసీపీలో ఉన్నప్పుడు బందర్ ఎంపీగా పోటీ చేయమని వైసీపీ పెద్దలు అడిగారంట. కానీ వంగవీటి రాధా గారు పార్టీ మారిపోయారు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. అయితే ఈ చర్చ నడుస్తుంది పబ్లిక్లో ఇప్పటికీ. వంగవీటి రాధా గారిని బందర్ వెళ్ళమన్నారు, బందర్ ఎంపీగా పోటీ చేయమన్నారు. కానీ ఆయన బందర్ ఎంపీగా పోటీ చేయకుండా పార్టీ మారిపోయారండి. కానీ ఆయనకు అత్యంత సన్నిహితులేమో అసలు ఆ మాట చెప్పలేదు, అది అబద్ధం, వైసీపీ కావాలని ఆ విధంగా ప్రచారం చేస్తుంది, వంగవీటి రాధా గారికి విజయవాడ సెంట్రల్ సీట్ ఇవ్వకుండా తప్పించుకునేందుకు బందర్ బొమ్మన్నారు అనేటువంటి ఒక పుకారు లేపారు. సో ఆ పుకారు ఇప్పటికీ షికారు చేస్తూ ఉంది. కానీ అది అబద్ధం అని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. సో ఏదేమైనా కూడా బందరు పార్లమెంట్ అంటే కాపులకి భవిష్యత్తులో అవకాశం ఉన్నటువంటి సీటు. ఇప్పుడు వంగవీటి రంగా గారి కూతురు వంగవీటి ఆశా గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి అందరిని కలుపుకొని పోతూ ఉన్నారు. రాధారంగ మిత్రమండలి సభ్యులను కలుస్తూ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు స్థాపించిన, వాళ్ళ పెదనాన్నగారు స్థాపించిన యునైటెడ్ ఇండిపెండెన్స్ కూడా యాక్టివ్ చేస్తూ ఉన్నారు. రేపు డిసెంబర్ 26కు రంగానాడు కార్యక్రమం పెట్టారు, అందరికీ పిలుపునిచ్చారు. సో ఆవిడ ప్రజాక్షేత్రంలోకి వచ్చేశారు. వైసీపీలో చేరే అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే కూటమిలో వంగవీటి కుటుంబాన్ని జనసేన పార్టీలో చేర్చుకోవడం పవన్ కళ్యాణ్ గారికి మరి ఇష్టం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వంగవీటి కుటుంబం, కొనిదెల కుటుంబం రెండు కూడా రెండు కళ్ళు లాంటి ఆ వర్గానికి. కానీ మరి ఆ రెండు ఒకే పార్టీలో ఉండటం అది సామాజికంగా సరికాదనేటువంటి అభిప్రాయం ఏమో. కానీ మరి ఆ కుటుంబం నుంచి ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో వారు అవకాశం లేదు, వారు కూడా రాలేదు. కొంతమంది ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయత్నాలు ఆగిపోయాయి. కానీ ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకే వంగవీటి రాధా గారు ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో రాజీనామా చేసి పీఆర్పీకి వచ్చి రాజకీయ భవిష్యత్తునే పాటు చేసుకున్న పరిస్థితి. ఇవన్నీ కూడా వాస్తవాలు. అయితే ఇప్పుడు టీడీపీలో వంగవీటి రాధా గారు ఉన్నారు, రంగా గారి కుమారుడు. జనసేనలోకి వంగవీటి ఆశా గారికి ఎంట్రీ దక్కకపోతే వైసీపీలోకి చేరేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆవిడ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఆవిడ వెనక్కి కూడా ఆ విధమైనటువంటి బలమైనటువంటి వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు వారు బలంగా ఆవిడని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎందుకంటే వంగవీటి అనే బ్రాండ్ కనుమరుగైపోతూ ఉంది. ఆ రంగా గారి దగ్గర పనిచేసినటువంటి అనుచరులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఈరోజు ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఆ కుటుంబానికి, ఆ కుటుంబ అభిమానులకి ఇప్పటికీ ప్రాధాన్యత లేకుండా పోతుంది. కాబట్టి ఆవిడని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. సో జనసేనలో కనుక అవకాశం దొరకకపోతే వైసీపీకి వెళ్ళి ఆవిడ పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారంట. సో ఏదైనా కానీ పోటీ చేయాలి, చట్టసభకు వెళ్ళాలి, వంగవీటి బ్రాండ్ని నిలబెట్టాలనేది ఆవిడ కానీ ఆవిడ మద్దతుదారులు కానీ చెప్తున్నటువంటి మాట. ఇక ఇప్పటికే వంగవీటి ఆశా గారిని వైసీపీలోకి రావాలని వైసీపీ శ్రేణులు కొంతమంది అడుగుతున్నారంట. మరి ఈ ప్రచారం నడుస్తూ ఉంది, ఆ ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆశా గారు వైసీపీలోకి వస్తే మచిలీపట్నం లోక్సభకు ఆశా గారికి ఇస్తారనే టాక్ నడుస్తుంది. ఎందుకంటే గతంలో మరి రాధా గారిని రమ్మన్నారనే ప్రచారం నడిచింది. సరే అది ప్రచారమా నిజమా అబద్ధం పక్క పెడితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా వారికి బలమైన ప్రతినిధులు కావాలి. ఓ పక్క కూటమిలో చూస్తే తెలుగుదేశం, జనసేన బలంగా ఉన్నాయి. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన సామాజిక వర్గం మొత్తం కూడా 90% ఆయన కోసం కూటమికి పనిచేసింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులు ఉన్నప్పటికీ కూడా 10% మాత్రమే వరకు ఓట్లు వేసిన పరిస్థితి. సో కాపులకి ఆయన ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ కూడా ఆయనకు ఓట్లు అయితే రాలేదు వైసీపీకి. సో ఇప్పుడు ఆ పరిస్థితి రావాలి అంటే వంగవీటి కుటుంబం నుంచి ఎవరైనా వైసీపీలో బలంగా ఒక పవర్ సెంటర్గా ఎదిగితే ఆ సామాజిక వర్గం నుంచి ఓట్లు చేల్చొచ్చు అనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు స్వయాన వంగవీటి రంగా గారి కుమార్తె వంగవీటి ఆశా గారిని కనుక ఆ పార్టీలోకి తీసుకుంటే వారికి అవకాశం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా వైసీపీ చేస్తుందంట. సో కాబట్టి మరి ఈవిడ బందర్ పార్లమెంట్కి పోటీ చేయాలని ఆలోచనలు కనుకుంటే పేర్ని నాని గారు తనకు బందర్ ఎంపీ సీట్ కావాలని అడిగేటువంటి ప్రయత్నం కూడా చేస్తారనేటువంటి చర్చ ఉమ్మడి కృష్ణా జిల్లాలో నడుస్తుంది. అయితే ఆశా గారు వైసీపీలోకి వస్తే మచిలీపట్నం లోక్సభ ఆశా గారికి ఇస్తారనేటువంటి ప్రచారం నడుస్తుంది. అదే జరిగితే తనకి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నటువంటి పేర్ని నాని గారు ఆశా గారిని వైసీపీలో రానియకుండా పేర్ని నాని గారు కూడా బ్రేకులు వేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. ఎందుకంటే గతంలో వంగవీటి రాధాకృష్ణ గారికి ఆయనకి వైసీపీకి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఆయన ప్రభావం ప్రాబల్యం పెరిగితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయనకి మంత్రిగా అవకాశం వస్తుంది, ఎందుకంటే రంగా గారి కుమారుడు కాబట్టి. సో తనకి ఎక్కడ అవకాశం రాకుండా పోతుందనే ఉద్దేశంతో వంగవీటి రాధా గారిని పొమ్మనకుండా పొగబెట్టించిన వారిలో కూడా పేర్ని నాని గారు ఒకరు అనేటువంటి ఒక చర్చ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా గతంలో నడిచింది. అయితే వీటన్నిటికీ ఆధారాలు లేవనుకోండి. అయితే ఇప్పుడు ఆశా గారి యొక్క ఎంట్రీని
పేరు నాని గారు అడ్డుకునే ఆలోచనలో ఉన్నారని, అడ్డుకుంటారని, అడ్డుకోబోతున్నారని రకరకాల కథనాలు నడుస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్. మొత్తానికి వంగవీటి ఆశలకి పేరు నాని గారు బ్రేకులు వేస్తారా, వేసే శక్తి ఆయనకు ఉందా? అయితే ఆ విధమైనటువంటి ప్రయత్నం ఆయన చేస్తే మరి రంగా గారి కుమార్తె మరి తన రాజకీయ చతురతను ఏ విధంగా వారు ప్రదర్శిస్తారో వేచి చూడాలి.